మ్యాజికల్ మూమెంట్స్ కానీ ఇట్లా బెస్ట్ సీన్స్ కానీ అట్లా ఉంటాయి కదా. సో మీకు ఏ సీన్ త్రూ ఇప్పుడు ఎక్కువ లీక్ చేయొద్దు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన సీన్స్ లో అంటే ఎపిసోడ్స్ లో వాట్ వాజ్ యువర్ బెస్ట్ సీన్? రిలీజ్ అయిన చెప్పు. బెస్ట్ సీన్ డెఫినెట్లీ సెకండ్ ఎపిసోడ్లో ద క్లైమాక్స్ పార్ట్ వేర్ వి ఫైట్, అంటే వేర్ వీక్ అంటే తన లోపల ఉన్నవన్నీ బయట ఎప్పుడైతే పెడతాడో నాకు ఆ సీన్ ఇష్టం. అండ్ దానికి డిఓపి కూడా ఉమేష్ డిఓపి చేశారనమాట, తనకి కూడా చాలా అప్రిసియేషన్ ఇవ్వాలి. తనతో పాటు కార్తిక్ ఉండే, అంటే ఇంకో ఇద్దరు ముగ్గురు, అంటే అది ఒక వాకింగ్ షాట్. సో అది మేము చాలా టేక్స్ తీసుకున్నాము. ఎన్ని టేక్స్ తీసుకునండి? 21st టేక్ ఓకే అయింది అనుకుంటా. బట్ అది కూడా మీరు ట్రాకింగ్ షాట్ కదా, 6.5 minutes ఉంది. అది ఎట్లా అంటే మేము పైలట్ అంటే పైలట్ ఇన్ ద సెన్స్ అదే రా ఫుటేజ్ చూస్తే వీ కెన్ హియర్ ఇట్లా డిఓపి రొప్పుతూ ఉంటారు, అదంతా హోల్డ్ చేసి గింబల్ కదా వెయిట్ అదంతా హోల్డ్ చేసి తిప్పి మళ్ళీ వెనకలకి వచ్చి 21 times ఆయన చాలానే కష్టపడ్డారు ఆయన అండ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఆ సీన్ కాకుండా మధ్యలో డైరెక్షన్ వైజ్ లేదా ఎడిట్ వైజ్ థర్డ్ ఎపిసోడ్లోనా దట్ మాంటేజ్ ఏది సింగిల్ షాట్ సెకండ్ ఎపిసోడ్ లో ఒక మాంటేజ్ ఉంటుంది వేర్ వి షిఫ్ట్ థింగ్స్ అరేంజ్ చేసుకుంటాం ఇల్లంతా, ఫ్రిడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. అది చూస్తే మీకు అన్ని ఇన్విజిబుల్ కట్స్ ఉంటాయి అనమాట, సింగిల్ టేక్ లాగా ఉంటుంది. అది ఫస్ట్ ఐడియా వైజ్, దాని తర్వాత అది ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ కానీ ఎవ్రీవన్, మా డిఓపి, డైరెక్టర్, తెలుగు బ్రో అని కృష్ణ అని ఒక ఎడిటర్ ఉంటారు, చాలా ఫేమస్, మీమ్ పేజ్ కూడా ఉంటుంది తెలుగు బ్రో అని. సో హీస్ వెరీ ఫేమస్. తను ఎఫర్ట్స్ కానీ తన ఐడియాస్ కానీ చాలా హెల్ప్ అయినాయి. అది చాలా బ్యూటిఫుల్ షాట్, అంటే చూసిన వాళ్ళు కూడా అది చాలా బాగా చేశారు, ఎట్లా చేశారు అసలు తెలియలేదు, కట్ చాలా బాగా మార్క్స్ చేశారు, చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఒక ట్రాన్సిషన్ లా, అంటే ఇట్లా ఫ్లో లో వెళ్ళిపోతుంది. ట్రాన్సిషన్ అని కూడా ఉండదు మీకు, అంటే జస్ట్ కెమెరా వెళ్తుంది, అరే ఎట్లా మారుస్తారు బట్టలు అన్నట్టు విజువల్లీ చూడడానికి మంచిగా అనిపిస్తుంది, అంటే లైక్ ఆన్ ద స్పాట్ అది ఇటు వెళ్తుంటే అటు అప్పటికే చేంజ్ అయి ఉంటది. సో ఆ సీన్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ నాకైతే క్లైమాక్స్ సీన్ మేము చేస్తున్నప్పుడే అభిరామ్ వీళ్ళందరూ చాలా సాటిస్ఫై అయిపోయి హ్యాపీ అయ్యారు. ఐ థింక్ మ్యూజిక్ యాడెడ్ మచ్ మోర్ బ్యూటీ టు దట్ సీన్. సో లోకల్ క్యాసెట్ ఆయన పేరెంట్స్ సాకేత్ అండ్ సన్నీ వాళ్ళు ఇచ్చిన, అంటే ఫస్ట్ సీన్ నేను అప్పుడు షూట్ చేసేటప్పుడు నా సీన్లో నేను లేను కాబట్టి, సో అది షూట్ చేసిన తర్వాత అభిరామ్ నాకు రఫ్ ఎడిట్ చూపించాడు. అరే చాలా మేము షూట్ చేసేటప్పుడు పెట్టుకున్న సాంగ్ ఏఆర్ రెహమాన్ సాంగ్. ఓకే. సో దాంతో చూస్తే బాగుంది, చాలా బాగా చేసింది, మ్యూజిక్ కూడా సెట్ అవుతుంది ఈ మ్యూజిక్. బట్ ఈ మ్యూజిక్ మనం ఎట్లా రీక్రియేట్ చేస్తాము, ఎవరు కొడతారు, ఎట్లా కొడతారు అని ఒక చిన్న డౌట్ ఉండే. బట్ ఈమె పర్ఫార్మెన్స్కి, ఆ షార్ట్కి వాళ్ళు కొట్టిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. మీరు 4th ఎపిసోడ్ చూస్తే అందరు లాస్ట్ పార్ట్ ఏ సినిమా అని అడుగుతున్నారు. అది యాక్చువల్లీ వెబ్ సిరీస్ సాంగే, బట్ ఏ సినిమా చెప్పండి నాకు దొరకట్లేదు అన్న రెస్పాన్స్ వచ్చింది. ఈవెంచువల్లీ ఆ సాంగ్ రిలీజ్ చేయాలి, మరి అయిపోయింది మొన్న అయిపోయింది. ఓకే, ఐ యామ్ సో సారీ. ఓకే. సో అంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఏం ఛాలెంజింగ్ అనిపించింది త్రూ అవుట్ ద అంటే సిరీస్ కూడా ఇట్లా బెల్లీ కది పెట్టుకొని చేయడం? వాజంట్ ఇట్ టఫ్? మరీ టఫ్ అనిపించలేదు, అంటే ఇనీషియల్లీ కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అంటే ఇప్పుడు హర్షిత కాస్ట్యూమ్ డిజైనర్ తను హెల్ప్ చేసేది. సో తను లేనప్పుడు నేనే ఎప్పుడైతే పెట్టుకోవాల్సి వచ్చేదో అప్పుడు నాకు కొంచెం కష్టం అనిపించేది. బట్ దాని తర్వాత ఎలా అయిపోయింది అంటే అది లేకపోతే కొంచెం ఏదో ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ వచ్చేది అనమాట. టూ మచ్ స్టఫ్ లేకుండే, బట్ ఇట్ వాజ్ ఛాలెంజింగ్ ఇన్ అ వే. ఓకే. మీకు ఏది ఛాలెంజింగ్ అనిపించింది యాక్టర్గా, అంటే లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అంటే మేము ఈ సిరీస్ చేసే ముందే అనుకున్నాం, అంటే ఇన్ని రోజులు చేసిన, అంటే షార్ట్స్లో అవన్నీ చూసేసారు కదా, ఇన్ని రోజులు చేసినట్టు ఉండొద్దు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని. సో దానికి ప్రెప్ కానీ వర్క్షాప్స్ కానీ, అంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు. సో అంత చేసేది ఇన్స్టింక్టివ్గా ఏమొస్తే అది చేస్తా. సో ఏదైనా చేసినప్పుడు బాగాలేదు అని చెప్తే ఇంకా వేరేది ఎట్లా చేయాలో నాకు కొంచెం ఫిగర్ అవుట్ చేసుకోవడం కష్టమే. సో అది చాలా వచ్చేదన్నమాట డైరెక్టర్ నుంచి, వద్దు బాగాలేదు ఇట్లా కాదు వేరేలాగా చేద్దాము అని. సో అది ఫిగర్ అవుట్ చేసుకోవడము, ఆ బాడీ లాంగ్వేజ్ అంటే 21-ish ఉండాలి కొంచెం. ఇప్పుడు నా ఏజ్ లాగా నేను ఉండొద్దు, కొంచెం లుక్ వైజ్ బాడీ లాంగ్వేజ్ వైజ్ 21-ish ఉండాలి. మళ్ళీ అది ఓవర్ డూ చేస్తే మరీ చిన్నపిల్లలాగా అయిపోతుంది, ఓవర్ యాక్షన్ అని అంటారు. సో ఇదంతా ఫిగర్ అవుట్ చేసుకొని అదంతా ఒకటి మైండ్లో పెట్టుకొని వెళ్ళిన తర్వాత కూడా సెట్ పైన వెళ్ళాక ఆ మూడ్ని బట్టి తన యాక్ట్ బట్టి మొత్తం మారిపోతుంది కొంచెం. సో ఆ ప్రాసెస్ కొంచెం టఫ్ ఉండే. అక్కడ ఆన్ స్పాట్ మళ్ళీ వేరే వేరియేషన్ ట్రై చేయాలి. అది ట్రై చేయాలనే ఇంటెన్షన్ కూడా కాదు, ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట. అవును, కరెక్ట్.
సో మీకు ఎట్లైనా సీన్ కొడుతుందా పర్టికులర్గా, నేను అరే యాజ్ ఎ పర్ఫార్మర్గా నేను ఇంకా బాగా చేసిన, ఈ సీన్ బాగా చేసిన అనిపించింది మీకు? బాగా చేశాను. చేశాను. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఎప్పుడు చేసినా నాకు ఇది బాగా చేశాను అనే ఫీలింగ్ అంతగా యూజువలీ రాదు. ఐ థింక్ యాక్టర్ ఎవరు అంత ఈజీగా సాటిస్ఫై అవ్వరు అనుకుంటా. అంటే మేబీ ఇంకొంచెం ఏదైనా బెటర్ చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. కానీ ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు నిజంగా 4th ఎపిసోడ్లో మేబీ దట్ మ్యూజిక్ యాక్చువల్లీ హెల్ప్ సో మచ్. ఆ క్లైమాక్స్లో ఐ ఫెల్ట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్, అండ్ మ్యూజిక్ యాడ్ అవడం వల్ల ఏదైతే మేము అనుకున్నామో దానికంటే బ్యూటిఫుల్గా ఇంకా ఎన్హాన్స్ అయింది. డెఫినెట్లీ.